దేశ మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలను నిర్మల్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన్యవాళులర్పించారు. భారతదేశ చరిత్రలో వాజ్పేయి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశ అభివృద్ధికై ఆయన చేసిన కృషిని ఎప్పటికీ మర్చిపోలేమని, ఆయన ఎందరికో ఆదర్శప్రాయుడని పేర్కొన్నారు. ఎంత పొగిడినా కానీ చాలా తక్కువ. ఎందుకంటే రాజకీయ విలువలను కాపాడడానికి ఒక నిలువెత్తు నిదర్శనం ఎవరయ్యా భారతదేశంలో అంటే తొలిగా మనం కొలుచుకునేది అటల్ బిహారీ వాజ్పేయి గారి కనుక మనం అందరం కూడా వారి యొక్క దిశానిర్దేశంలో వారి యొక్క ఆదర్శాలను పాటిస్తూ మనము వారు స్థాపించినటువంటి పార్టీలో భారతీయ జనతా పార్టీ స్థాపించిన ప్రముఖులలో వారు కూడా ఒకరు కాబట్టి వారి యొక్క స్థాపించినటువంటి పార్టీలో మనం సభ్యులు కావడం, కార్యకర్తలు కావడం, నాయకులు కావడం మనం చాలా గర్వించదగ్గ విషయం అని నేను తెలియజేస్తూ, వారు భారతదేశాన్ని 2 సార్లు ప్రధానిగా అయ్యి ఒక్కసారి 13 రోజులు ఏలడానికి కారణం ఏంటంటే ఒకటే ఒక ఓటు పార్లమెంట్లో బల పరీక్షలో తక్కువ ఉన్నది కాబట్టి వారు నైతిక పదవికి మరియు వారి యొక్క మంత్రివర్గానికి మొత్తము రాజీనామా చేసి వారి యొక్క నైతిక విలువలను కాపాడుతున్నటువంటి వ్యక్తి అని చెప్పడానికి గర్విస్తూ, వారు పాలించిన సందర్భంగా మననివ్వండి, అదే భారత్ మాల అని చెప్పేసి మన నేషనల్ హైవేస్ అన్ని డెవలప్ చేయడానికి కానివ్వండి.